సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్దలు పార్థసారథి గారి నేతృత్వంలో జరిగేటువంటి గొప్ప కార్యక్రమం బీకేగూడ పార్క్ దగ్గర సీనియర్ సిటిజన్స్ అనే ఒక కమిటీ ఏర్పాటు చేయడం. ఆ కమిటీలో మరి దేశంలో ప్రపంచంలో ఈ వయసులో ఉన్న వాళ్ళు సేవ చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ 60 సంవత్సరాల నుంచి 95 సంవత్సరాల వరకు ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ సుమారుగా 170 మంది అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు, అంటే మీకు చిన్నపిల్లలకు ఉచితంగా బుక్స్ ఇవ్వడం కానివ్వండి, అదేవిధంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం కానివ్వండి, దైవ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కానివ్వండి, అన్నిటికంటే అన్నదానం అనేటువంటి ప్రధానమైనటువంటి కాన్సెప్ట్తోని ఒక ఏప్రిల్ మాసం నుండి మే వరకు, మే ఎండింగ్ జూన్ 3వ తేదీ వరకు 65 రోజుల పాటు సంపూర్ణమైనటువంటి భోజనం, అంటే ఒక 250 మందికి మనం ఇంట్లో ఏ భోజనం అయితే తింటామో అటువంటి భోజనము బ్రహ్మాండమైనటువంటి కర్రీస్తోని పికిల్స్తోని ఏర్పాటు చేసినటువంటి గొప్ప కార్యక్రమాన్ని మరి సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం. అందులో ఎవరిదైనా బర్త్డే వస్తే ఆ రోజు వాళ్ళే హోస్ట్గా ఉండడం. ఈరోజు మరి దివంగత నేత నరసింహ గౌడ్ గారు మనకు తెలుసు, అందరికీ సుపరిచితులు. వారు మరణించారు కాబట్టి వారి యొక్క కుటుంబ సభ్యులు, అంటే వారి భార్య శైలజ సుజాత గారు ఈరోజు ఫస్ట్ డే భోజనం పెడుతుంది. అట్లా ఎవరైనా బర్త్డేలు వస్తే వాళ్ళు పెట్టడం. రెండోది, పార్థసారథి గారి ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేసిండు. ఇనిషియల్గా అది 15 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా జరుగుతున్నటువంటి గొప్ప కార్యక్రమం. భవిష్యత్తు ఉన్న వరకు, చరిత్ర ఉన్న వరకు, ఈ భూమి ఉన్నంత వరకు ఈ కార్యక్రమం యథావిధిగానే కొనసాగుతుంది. వారి తర్వాత వాళ్ళ కుటుంబం, వారి తర్వాత వాళ్ళ పిల్లలు, ఇది నిరంతరంగా కొనసాగేటువంటి గొప్ప కార్యక్రమం. ఎందుకంటే ఈ దేశంలో మీకు అందరూ తెలుసు, 75 సంవత్సరాలైంది స్వాతంత్రం వచ్చి. ప్రతి ప్రభుత్వాలు, ప్రతి రాజకీయ పార్టీలు చెప్పేది పేదరికం లేని సమాజాన్ని చూస్తా అని చెప్పి. పేదోడు పేదోడుగానే ఉన్నాడు, పెద్దోడు పెద్దోడుగానే ఉన్నాడు, కానీ ఇప్పటికీ ఆకలి తెరిచినటువంటి దాఖలాలు లేవు. దేశంలో చాలా మంది తిండి లేక ఇబ్బందులు పడుతుంది కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ బీకేగూడ పార్క్ దగ్గర ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని నిరంతరంగా ఈ మిత భోజనం అనేటువంటి కార్యక్రమం, దాంతోపాటు చలివేంద్రం కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం మరి శుభపరిణామం. నేను పార్థసారథి గారికి, వారికి సహకరించినటువంటి మా సీనియర్ సిటిజన్ ప్రస్తుత అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, కమిటీ మెంబర్లకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం.